హలో విజ్ఞాన్ గారు, PS2 ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, కాస్టింగ్ రైట్, కానీ ఎక్కడ మనకి ఆ హడావిడి కనిపించడం లేదు. ఎందువల్ల అంటారు? సీరియస్లీ ఏప్రిల్ 28 రిలీజ్ ఉంది. నిజంగానే ఏప్రిల్ 28కి రిలీజ్ అవుతుంది. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు మార్చ్ వచ్చేసింది. యాక్చువల్లీ ఏమీ లేదు దాని గురించి అప్డేట్స్. కనీసం ఒక పోస్టర్ రిలీజ్ చేయలేదు. పోనీ సరే, వాళ్ళకంటూ రిలీజ్ చేయడానికి పండగ పబ్బాలే లేకపోయినా మొన్న శివరాత్రికైనా చెప్పుకోవచ్చు. ఏదో ఒక రకంగా అయితే పలానా డేట్ అయితే అనౌన్స్ చేయొచ్చు. చిన్న టీజర్ కట్టో కట్టో ఇస్తే అయిపోతుంది. పొన్నియిన్ 1 అయితే తమిళ్లో బాగా ఆడినంత తెలుగులో బాగా ఆడలా. సో దానికి కూడా చాలా విమర్శలు ఉన్నాయి. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు ఆ విషయానికి. మీరు కావాలనే మా సినిమాని ఫ్లాప్ చేశారు, మీకు నచ్చలేదు, ఇంకోసారి చూస్తే మీ సినిమాని మేము కూడా ఆడనివ్వం, ఇక్కడ మీరు కూడా మా దగ్గరకు వస్తే కదా అప్పుడు చెప్తాం మీ సంగతి అన్నట్లుగా ఉన్నారు. కానీ యాక్చువల్ తెలుగులో ఆడకపోవడానికి కారణం ఏంటంటే డబ్బింగ్ వెర్షన్ ఎవరికి అంత అర్థం కాల. ఎందుకంటే అది ఒక కవిత్వం చదివేలాగా ఉంది. మరి మహా కవులకి సైతం కూడా అర్థం కాని రేంజ్లో తీసుకొచ్చారు. ఇది కూడా నేను వాళ్ళ ఫాల్టే అంట. ఎందుకంటే అర్థం కాకుండా చెప్పడం కూడా డైరెక్టర్ యొక్క ఫాల్టే కదా. అదే కదా. సో ఈ రకంగా చూసుకుంటే పొన్నియిన్ సెల్వన్ 1కి ఎప్పటి నుంచో ఎంత హైప్ అయితే ఇచ్చారో, ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేసుకుంటూ, ఒక్కొక్కరి పోస్టర్ రిలీజ్ చేసుకుంటూ హైప్ క్రియేట్ చేశారు. 2కి అది చేయట్లా. ఎలా అయితే ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు బాహుబలికి ముందు కూడా ఒక్కొక్కరి పోస్టర్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళి సినిమా రిలీజ్ చేశారు. ఇప్పుడు పొన్నియిన్ సినిమాలో ఆ క్యారెక్టర్స్ అందరు తెలిసిపోయినాయి. పొన్నియిన్ సెల్వన్లో కూడా అన్ని క్యారెక్టర్స్ అందరు తెలుసు కదా, ఇంకేం చూపిస్తాంలే అనుకున్నారేమో, అట్లా పోస్టర్ రిలీజ్ చేయట్లేదేమో అనుకోవచ్చు. కానీ ఏదో ఒక ట్విస్ట్ పెట్టాలి కదా. ఇప్పుడు జనరల్గా మనం సీక్వెల్ వెళ్తున్నప్పుడు ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి, దానికి కంటిన్యూషన్ ఉండాలి, అండ్ ప్రేక్షకులకి దాని మీద హైప్ తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది, రైట్? సో అదేం కూడా కనిపించడం లేదు మరి. సో దీంట్లో మంచి సస్పెన్స్ కూడా ఉంది. సినిమా అంతా కూడా పొన్నియిన్ సెల్వన్ని ఏనుగు మీద వెళ్తూ ఒక ముసలావిడ కాపాడుతుంది అని చూపించారు. ఆవిడ ఎవరు అని రివీల్ చేస్తే లాస్ట్లో ఐశ్వర్య రాయ్ గారిని రివీల్ చేశారు నదిలో వెళ్తూ. సో చూస్తే ఒక థ్రిల్ అనిపించింది చాలా మందికి. అండ్ నెక్స్ట్ దాంట్లో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్ ఏంటంటే పొన్నియిన్ సెల్వన్ చనిపోయాడు అనే వార్త వీళ్ళకి తెలిసినట్లుగా బిల్డప్లు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత నిజంగా చనిపోయాడా లేడా అంటే వాళ్ళు కూడా చనిపోయాడు అన్నట్టే వార్త వచ్చింది. నిజంగా చనిపోయాడా బ్రతికున్నాడా అనేది అయితే కంపల్సరీ బ్రతికే ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రాణాలు పోనివ్వదు ఈ అమ్మాయి, ముసలావిడ ఎవరైతే ఉన్నారో. ఎక్కడ రౌడీలు ఉన్నా వచ్చి కాపాడుతుంది, ఏం చేసినా కాపాడుతుంది. చివరికి నదిలో కూడా ఆయన పడ్డాడంటే ఈవిడ ఈదుకుంటూ వెళ్ళడం మనం చూసామంటే ఆయన కాపాడుతుంది కంపల్సరీ. సో ఆ రకంగా ఆయన బయటకు వచ్చి తర్వాత జరిగేది ఏంటి, ఈ అన్నతమ్ముళ్ళ మధ్యలో గొడవలని సర్దుమణిగా అయ్యా, ఇంతకు ఐశ్వర్యరాయ్కి డ్యూయల్ రోల్ ఏంటి, అక్కడ ఎందుకు విలన్లా ఉంది, ఇక్కడ ఎందుకు ఇలా ఉంది, ఇవన్నిటికి కూడా మనకు ఒక ఆన్సర్ కావాలి. సో ఆ రకంగా చూసుకుంటే పొన్నియిన్ సెల్వన్ నిజంగా మంచి సినిమా ఇది. అండ్ ఇంకోటి, త్రిషకి కుందువై రోల్ ఇచ్చారు కానీ ఏదో ఉంటుంది అని చెప్పారు. ఆమె కూడా వీరనారి సాహసనారి అన్నారు. ఆమెతో ఏమైనా సాహస సీక్వెన్స్ ఏమైనా ప్లాన్ చేస్తే బాగుండు అనుకున్నాము, అది కూడా ఇంకా చూపించలా. ఇట్లా కొన్ని డౌట్స్ అయితే చాలా ఉన్నాయి సినిమాల్లో. వాటన్నిటికి కూడా ఒక ముగింపు పలకాల్సిన అవసరం. ముఖ్యంగా కొన్ని క్యారెక్టర్స్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒక అర్థం కాలేనట్లుగానే ఒక క్వశ్చన్ మార్క్తో ఉంచేశారని కూడా కొంతమంది అభిప్రాయం. అది అర్థమై కానట్టు అంటే నిజంగా అర్థం కాకుండానే చెప్పారు. కథ చాలా బాగుంటుంది. ఇది తమిళ వాళ్ళకి ఏంటంటే ఆత్మగౌరవం లాంటి సినిమా. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న మహా గుళ్ళన్నీ కూడా అప్పట్లో చోళులు పాండ్యులు వాళ్ళు కట్టినవే. సో వాళ్ళకి మంచి ఆత్మగౌరవం లాంటి సినిమా వాళ్ళు ఓన్ చేసుకున్నారు బాగా. మన వాళ్ళు కూడా బాహుబలిని పక్కన పెట్టేస్తే ఓన్ చేసుకోవాల్సిన సినిమా ఇప్పుడు శాకుంతలం లాంటి సినిమాలు ఉంటాయి. కొన్ని మన ఇతిహాసాలు ఏవో ఉంటాయి ఓన్ చేసుకో. కానీ వాళ్ళకి అది కల్చర్ నేటివిటీ అంతా కలిపినా ఇంకా ఆత్మగౌరవం లాంటి సినిమా ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాడు. తీరా చూస్తే 2 పార్ట్లుగా వస్తుంది. 2 పార్ట్లుగా ఈ సినిమాని నేను మెప్పించగలనా లేదా అని మణిరత్నం గారు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మదన పడుతుంటే
బాహుబలి వచ్చింది సడన్గా. బాహుబలి వచ్చేసరికి రాజమౌళి గారు దాన్ని 2 parts తీసి కన్విన్స్ చేయగలిగితే ఈయనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందంట. చెప్పుకున్నారు పలానా సందర్భంలో రాజమౌళి నాకు మంచి దారి చూపించినట్టు అయింది, బాహుబలి నమ్మకం, నేను కూడా పొన్నియిన్ సెల్వన్ 2 partsగా తీశాను, బాగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది, పార్ట్ 1 అయితే నాకు సంతృప్తినే మిగిల్చింది అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇప్పుడు వచ్చిన ప్రశ్నలు ఏంటంటే వీళ్ళు ఎందుకు అనుకున్న టైంకి రావట్లేదు అని చూసుకుంటే మేబీ ఇంకేమైనా టెక్నికల్ వైజ్గా ఏమన్నా ఉందా అంటే షూటింగ్ ఆల్రెడీ అంతా కంప్లీట్ అయిపోయిందంట. ప్యాచ్ వర్క్ లేవు, 1-2 కూడా లేవు, ప్రజెంట్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ మీదే దృష్టి పెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇంకేదన్నా కొంచెం అటు ఇటు అయ్యి చిన్న చిన్న ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు జనరల్గా PS1 మన తెలుగులో అంతగా ఎవరు ఆదరించలేదు, మరి PS2ను కూడా మరి డబ్ చేసి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? సో నేను అదే చెప్తున్నా, ఎవరికైతే అర్థం కాలేదో ఇంకొకసారి PS1ని శ్రద్ధగా చూడండి. కావాలంటే పోనీ డైలాగ్స్ బంద్ చేసి అలా అయినా కొరియన్ సినిమా చూసినట్టు చూడండి, అర్థమవుతుంది. బాగా తీశారు, దాంట్లో ఏవో కొన్ని చాలా హిడెన్ విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మంచి సినిమా చెప్పాలంటే. ముఖ్యంగా హిస్టరీలో అప్పుడు జరిగిన కథలు ఇవన్నీ కూడా ఎందుకు జనాల్ని ఆదరించేలాగా తీయలేకపోవడం మైనస్ అనుకోవట్లా, ఎట్లా అర్థం చేసుకోవాలి? సినిమాకి కమర్షియల్ రంగు ఎప్పుడైతే అద్దుకోవడం స్టార్ట్ అయిందో ఆ టైం నుంచి ఇతిహాసాలని కూడా అలాగే చెప్తేనే ఎక్కుతాయి జనాలకు అన్నట్టుగా తయారైపోయింది. ఇప్పుడు అన్నమయ్య సినిమా కూడా మధ్యలో ఆ పాటలు ఆటలు ఫైట్లు ఉండేసరికి అది రంజింపజేసిందే తప్ప అలా తీస్తే డాక్యుమెంటరీలా చూస్తారు. ఈవెన్ శ్రీరామరాజ్యాన్ని మెచ్చుకోవచ్చు, దేవుడి దయ వల్ల 100 రోజులు ఆడింది. కానీ ఇంకా మిగతా ఏమైనా సరే వీళ్ళు అలాగే చెప్పాలి వాటిని, కాలం మారుతున్న కొద్దీ. అండ్ ఇంకోటి చెప్పాలంటే కాలం మారుతున్న కొద్దీ సాంకేతిక విలువలు కూడా చాలా అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే చిన్న గేమ్స్లోనే హై క్వాలిటీ సెట్లు అవన్నీ చూస్తున్నారు వాళ్ళు. ఈ సినిమాలో అవన్నీ అంతకు మించి అనిపించట్లా, ఇంకా భారీతనం చూపిస్తే తప్ప దాని దగ్గరికి వెళ్ళట్లా. నువ్వు భారీతనం చూపించినప్పటికీ కూడా కన్విన్సింగ్ పాయింట్స్ కూడా వాళ్ళకి కావాలా, ఆ విధంగా ఉన్నారు. అంటే ప్రేక్షకులు కూడా మారుతున్నారు కదా, జనరేషన్లు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు వేరు, ఇప్పుడు రామాంజనేయ యుద్ధం అంటే చూసేవాళ్ళు, కృష్ణార్జున యుద్ధం అంటే చూసేవాళ్ళు. అదే ఇప్పుడు చూపిస్తే వాళ్ళు ఏంటిది అని అనుకుంటారు. 2 బాణాలు ఇలా వచ్చి ఇట్లా కూడా చూడరు, పడిపోయి అవి మనం చూసేవాళ్ళం. అప్పట్లో చాలా థ్రిల్, ఏ బాణం వెళ్ళి ఆయన చంపేస్తుందా అని ఇట్లా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బాణాలు వచ్చి ఇట్లా అంటుంటే వాళ్ళకి అది ఏంటో కామెడీ అనిపిస్తుంది. ఆ రకంగా తయారయ్యారు అంతే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అదే సినిమాలు తీస్తే పెద్దవాళ్ళు కూడా చూడరు. ఇప్పుడు మన అమ్మమ్మలు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ సినిమాలు పెట్టినా చూడరు. వాళ్ళకి ఏంటో అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఆ బ్లాక్ అండ్ వైట్ కూడా డైజెస్ట్ అవ్వట్ల వాళ్ళకి, కలర్లు బాగా చూసిన తర్వాత అండ్ కలర్ ఇంకా ఇంప్రూవ్ అయిన తర్వాత, ఇప్పటికి ఇన్ని మెగా పిక్సెల్ కెమెరాలు వచ్చిన తర్వాత. పైగా మణిరత్నం గారి సినిమా అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఈ రేంజ్ లో ఉంటాయి. బట్ ఎందుకో కొంతకాలం నుంచి ఆయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుట్ కాలేకపోతున్నారు అని కూడా కొంత. మణిరత్నం గారి ప్రతి సినిమాలో సముద్రం ఉంటుంది. అది హిస్టారికల్ బ్యాక్డ్రాపే కావచ్చు, నార్మల్ మన కథలే కావచ్చు. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా అనవసరం, కానీ ప్రతి సినిమాలో సముద్రం ఉంటుంది. ఆయనకి ఇష్టం ఎందుకో సముద్రం. అలా సముద్రం పొన్నియిన్ సెల్వన్లో కూడా సముద్రం ఉంది. నాకు తెలిసి ఆ సముద్రం ఆయన కాపాడుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.